ఓకే డన్. ఒక్క నిమిషం. ఇంకోటి బాబు సార్ అన్న గొప్ప ఇద్దరు ఇట్లే ఉండండి. చూడండి ఒక ఫోటో ఓకే. రెండోసారి మళ్ళా కూర్చోండి. కేసీఆర్ గారు ద్వితీయ విజ్ఞానం అని చెప్పేసి కాకుండా ఇంకొకటి ఇవ్వండి వారికి భర్త గారికి కూడా వస్తాం. వీళ్ళకి కూడా కానీ లేదు, ఇద్దరు కాదు, ఎవరికి వాళ్ళే కలుస్తాం. తర్వాత వారికి చేస్తాం. నమస్తే కమిషనర్ సార్. లేట్ అయింది ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అక్కడ లేట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు నాగేశ్వరన్న గారికి, పెద్దలు సౌమ్యులు, చర్యాల్లో నేను రాగానే మొట్టమొదటిగా ఎలా ఉంది పార్టీ యొక్క పరిస్థితిని పరిశీలిస్తే ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు దేవుడు అండి, ధర్మరాజు అండి, ఆయన ఉండగా గెలవకపోవడం సమస్య లేదని చెప్పి మామూలు ప్రజలను బట్టి మన కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు పెద్దలు పల్లా రాజశేఖర గారికి, స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు. కొత్తగా కౌన్సిలర్స్గా పోరాటం చేసి ఈ పోరాటంలో పూర్తి ఓట్లతోని చిన్న విజయానికి దగ్గరికి వచ్చేసేసి కొంచెం దూరటువంటి మొట్టమొదటిగా ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో విజయం సాధించి కేసీఆర్ గారు మొదటి అడుగేస్తే ఆయనతో పాటు రెండో అడుగేసింది చేర్యాల ప్రాంతం. కాబట్టి చేర్యాల ప్రాంతం మీద కేసీఆర్ గారికి 100% సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు మొట్టమొదటి చేర్యాల ఎన్నిక 2004లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గులాబీ జెండాని ఎగరేసింది. రెండవసారి కూడా మరలా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాని ఎగరేసింది. ఆ తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అవసరమైనప్పుడల్లా తమ సత్తా చూపాల్సిన సమయంలో, పరీక్షా కాలంలో మనకు అండగా ఉండాలి ఈ ప్రాంతం అని చెప్పేసి అనుకున్న ప్రతిసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి అండగా నిలబడ్డది చేర్యాల ప్రాంతం. కాబట్టి మనం మన యొక్క వార్డులో పనుల మీద, మన యొక్క సౌకర్యాల మీద ఖచ్చితంగా పట్టు కలిగి ఉండాలి. ఏ ఇంట్లో ఏ ఇంటి ముందు ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే చాలు. ఖచ్చితంగా ఇవాళ కాదు 4 సార్లైనా గెలుస్తారు. మున్సిపల్ కౌన్సిలర్ రెండోసారి గెలవడం కష్టంగా ఉంటుంది. కానీ కొంతమంది 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా గెలుస్తారు?
వాళ్ళందరినీ కూడా ఆ వార్డులో ఉండే వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. పిన్ని అంటారు, బాబాయ్ అంటారు, అత్త అంటారు, మామ అంటారు, పోతారు ఇంట్లో ఏం సంగతి ఏందని చెప్పేసి. కనీసం ఏం లేకపోతే ఛాయ్ పోయమంటే కూడా మన ఇంట్లో ఎవరైనా ఊరికి పోయినా కూడా వాళ్ళ ఇంటికి పోతే ఛాయ్ పోసేటట్టు ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడెప్పుడు మీకు టైం దొరికినప్పుడు మీ వృత్తి వేరే ఉంటే వృత్తి కొనసాగించండి. మీ వృత్తి వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయం రాజకీయమే ఉంటుంది, వృత్తి వృత్తి ఉంటుంది. వృత్తి ప్రవృత్తి రెండు కూడా, ఒకటి వృత్తి జీవనోపాధి కోసం, ప్రవృత్తి రాజకీయం కోసం, సేవ కోసం. కాబట్టి మొత్తం మీ పనంతా పనిచేసి సేవ చేయాల్సినంత అవసరం ఇక్కడ ఏమి ఉండదు. కాబట్టి 12 మంది కూడా నేను సూచిస్తున్నా, చేర్యాల పట్టణాన్ని సుందరంగా చేసుకుందాం, చేర్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. చేర్యాల పట్టణంలో కౌన్సిలర్లు అంటే ఇట్లా ఉండాలని చెప్పేసే విధంగా చేసుకుందాం. కాబట్టి మిగతా మీ సమస్యలు ఏమైనా నాకు చెప్పండి, కానీ మీరు మాత్రం మంచిగా పేరు ఏ విధంగానైతే ఇలా గెలిచిండ్రో, మీ మీద నమ్మకంతో, మీ మీద ప్రేమతో, మీ మీద విశ్వాసంతో ఓట్లు వేసిండ్రో వార్డు మొత్తం మీదే. వాటిలో కొంతమంది వేయలేదు వేసిందని కాదు. చేర్యాల ప్రాంతం నేను వచ్చినప్పుడు కూడా 4 మండలాల్లో, అన్ని బూతుల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాలలో స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి. తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ధూల్మిట్ట సర్పంచ్ల ఫోరం మనం గెలిచినాం, అంటే మెజార్టీ సీటు గెలిచినాం. మద్దూరు సర్పంచ్ ఫోరం మనమే గెలిచినాం, కుమరవెల్లి సర్పంచ్ల ఫోరం గెలిచినాం, చేర్యాల సర్పంచ్ల ఫోరం గెలిచినాం. అంటే ఈ 4 మండలాలలో కూడా మనకు మెజార్టీ ఓట్లు వచ్చినాయి. చేర్యాల పట్టణంలో కూడా ఇవాళ మెజార్టీ సీట్లు, మెజార్టీ ఓట్లు కూడా మనకే వచ్చినాయి. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ మద్దతుతో మనం చేసినాం. సిపిఎం పార్టీ మనం కూడా సిన్సియర్గా వాళ్ళు మనకు మద్దతు ఇచ్చిండ్రు, మనం కూడా వారికి మద్దతు ఇచ్చినాం. మనం కొన్ని చోట్ల కానీ తాల్మేల్ మంచిగా జరిగింది. ఒకరి మీద ఒకరి నమ్మకంతో మనం పనిచేసుకున్నాం. కానీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే ఆ తీర్పుకు మనం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇవాళ మనం ఎవరిని ఇంకోని పార్టీలో చేర్చుకోవాల్సినంత అవసరం లేదు. మనం కూడా మన యొక్క 7 సరిపోతారు. మళ్ళా 4 ఏళ్ల దాకా ఏ ఎన్నిక కూడా ఉండదు. అంటే మనం కావాలని చెప్పి మనం చేసుకుంటే తప్ప ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మనని డిస్టర్బెన్స్ చేసి ఇంకోటి చేసేది కూడా ఉండదు. చట్ట ప్రకారం 4 సంవత్సరాల వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు కదిలిచ్చారు. మనగ్గా మనం మార్చుకుంటే తప్ప వాళ్లకు శక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ చేర్చే అవకాశం ఉండదు. ఇది చట్టం చెప్తుంది, చట్ట విషయం చెప్తున్నా. కాబట్టి మనం అనుకున్న ప్రకారం మనం ఏం చేసుకుందాం కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి చేర్యాల పట్టణాభివృద్ధిని మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ, చివరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కొద్దిగా లేట్ అయ్యేటట్టున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ఏమి లేవు. కాబట్టి గ్రామాల్లో సర్పంచులు కూడా పనులు కొన్ని అవుతాయనే ఉద్దేశంతో ఉన్నారు. నరేగా ఉపాధి హామీ కింద కొన్ని పనులు శాంక్షన్ అవుతున్నాయి, సగం పనులు కూడా చేయట్లేదు. చాలా మంది మనకు కావాల్సినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకి ఇవ్వట్లేదని, లేకపోతే మనకి ఇచ్చిండ్రు వాళ్ళకి ఇవ్వట్లేదని అంటారు. 70 కమ్యూనిటీ హాల్స్, మహిళా కమ్యూనిటీ హాల్స్ ఇస్తే 20 కూడా మొదలు పెట్టలే. కొన్ని చోట్ల ల్యాండ్స్ లేవు, అయినా కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే మీకు కావాలనో గ్రామ పంచాయతీ భవనం లేదో వెంటనే ఈ నరేగా నిధుల్లో కూడా వస్తాయి. కాబట్టి గ్రామ సర్పంచులు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు గ్రామ పంచాయతీ భవనం లేకపోతే ఆ ప్రపోజల్ ఇవ్వండి. మీ ఊర్లో కమ్యూనిటీ హాల్ లేకుండా మీకు సంబంధించిన జాగా ఉన్నట్లయితే ఆ మహిళా కమ్యూనిటీ భవనం కూడా వస్తుంది, దాని యొక్క ప్రపోజల్స్ కూడా ఇవ్వండి. ఎక్కడన్నా నరేగాలో కొన్ని రోడ్లు, షెడ్స్ కావచ్చు, మిగతా ఏమున్నాయో చూసి వాటి యొక్క డీటెయిల్స్ కూడా మన ఆఫీస్కి ఇస్తే అవి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా చేపిస్తానని గ్రామీణ ప్రాంత నాయకులకు నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పట్టొచ్చిన వాటిని ఇప్పటికే మనం కొన్ని డబ్బులు తీసుకున్నాం. చేర్యాల పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా పెట్టిన డబ్బులన్నీ కూడా కేసీఆర్ గారు మొదటిసారి, రెండోసారి ఇచ్చిన నిధులు తప్ప మరొకట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వలే, ఒక్క ఇటుక కూడా పెట్టలే. ఏదైతే గతంలో వచ్చిన పైసలు నేను 15 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు జీవో వచ్చిందో ఆ జీవోకి అలా కార్యరూపం దాల్చింది మొన్న ఎన్నికల ముందు. ఆ కార్యరూపం దాల్చిన జీవోలకు ఆధారంగానే 12 వార్డులలో కూడా పనుల కోసం టెండర్లు వెళ్ళడం జరిగింది. కాబట్టి ముందుగా
మా గెలిచిన కౌన్సిలర్ మిత్రులు కానీ అభ్యర్థులుగా ఉండి కొద్ది తేడాతో ఓడిపోయిన వాళ్ళు కానీ ఎక్కడైతే గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిపోయిన దగ్గర మీరే కౌన్సిలర్గా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారు, కానీ మనం కూడా అడగాలి, ఏమేం పని కావాలని చెప్పాలి. వాళ్ళది మనది మ్యాచ్ అయినప్పుడే బాగుంటుంది. వాళ్ళ మ్యాచ్ కాకుండా వాళ్ళేదో వాళ్ళ ఇంటి ముందు వేసుకుందామంటే ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా మీ వార్డులలో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు చైర్మన్ గారికి మనం తెలియాల్సిన అవసరం ఉన్నది. భాగంలో బస్తీ దవాఖానా పెట్టమని చెప్పినాం. ఆ బస్తీ దవాఖానా కూడా శాంక్షన్ చేపించిన నిన్ననే కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. మరి దానికి రావడానికి ప్రభుత్వంలో ఇగో అంటే 6 నెలలు, అగో అంటే సంవత్సరం. కాబట్టి శాంక్షన్ ఇక్కడ అనేది ఇప్పించినాం. దానికి సంబంధించిన ఒక డాక్టరు, నర్సు, మిగతా వాళ్ళ రిక్రూట్మెంట్ కానీ డెప్యుటేషన్ కానీ జరగాలి. అది కూడా వెంటబడి తొందరలోనే చేసుకుంటాం. బస్తీ దవాఖానా ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద దవాఖానా అక్కడ మారింది కాబట్టి ఇక్కడికి బస్తీ దవాఖానా వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా అడిగారు. కాబట్టి వారి కోరిక మేరకు సిద్దిపేట కలెక్టర్ గారితో అదేవిధంగా వైద్య అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేపించుకున్నాం. శాంక్షన్ అయింది. తొందరపడి మాకు ఇవ్వాలనే రేపు అంటే కాదు, మొత్తం మీద అయిపోయింది. అతి తొందరలో బస్తీ దవాఖానా కూడా ఇవ్వాలన్న పాత హాస్పిటల్లోనే ఓపెన్ చేసుకుంటామని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మొదటి అంతకుముందున్న సర్పంచ్ ఎన్నికల్లో మన ఇప్పుడున్న అన్నక్కనే లాస్ట్ సర్పంచ్ గా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనమే గులాబీ జెండా ఎగరేసినాం. ఇవాళ వేసిన ఈ రెండో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనము బ్రహ్మాండంగా యావత్తు ఈ ప్రాంతం మొత్తం కూడా కలిసి వచ్చి 4 మండలాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ వచ్చి పట్టణ నాయకులకు అండగా నిలబడి వాళ్ళ ఎన్నికలానే భావించి ఇవాళ విజయ తీరాలకు తీర్చింది మన మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం. వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.